బాబు ఇక్కడ అందరూ నీతులు చెప్పేటోళ్లే, పాటించేటోళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళకి ఇష్టమున్నది వాళ్ళు చేస్తున్నప్పుడు నీకు ఇష్టమున్నది నువ్వు చేయటంలో తప్పేం లేదు. ఇంతకీ ఈ మాటలు ఎందుకు అన్నానో మీకే అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డే 1 లైఫ్ మోటివేషన్ లో మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో నేర్చుకున్నాం. మరి ఈ రోజు డే 2 లైఫ్ మోటివేషన్ లో నమ్మకం గురించి నేర్చుకుందాం. అసలు నమ్మకం అంటే ఏమిటి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ పూర్తిగా ఈ రోజు మాట్లాడుకుందాం. సారీ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ డే 2 లైఫ్ మోటివేషన్. నమ్మకం అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనతో కొంతకాలం గడిపినప్పుడు అతనిపై మనకు నమ్మకం కలుగుతుంది. మంచివారని, అబద్ధం చెప్పరని, మోసం చేయరని మనసులో ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఇంకా అర్థమయ్యేలా లోతుగా చెప్పాలంటే మనకు కనిపించిన దేవుడి పైన కలిగే గట్టి విశ్వాసమే నమ్మకం. ఉదాహరణకు ఒక రైతునే తీసుకుందాం. రైతు ఒక విత్తనం వేసే ముందు వర్షం పడుతుందనే నమ్మకంతోనే వేస్తాడు కదా. మనం ఒక పని చెయ్యాలంటే నమ్మకం చాలా అవసరం. ఎందుకంటే నమ్మకం లేకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేము. దేన్నైనా కోల్పోవచ్చు కానీ నీలో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. అది పోగొట్టుకున్నావే అనుకో ముందుకు సాగలేవు. మరి నమ్మకం అంటే ఏంటో నేర్చుకున్నాం. మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జనరేషన్ లో నువ్వు నమ్మాల్సింది ఒకే ఒక్కరిని, అది ఇంకెవరో కాదు, నువ్వే. నిన్ను నువ్వే నమ్ముకోవాలంతే. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావంటే నీ చుట్టూ చాలా మంది నీతో మంచిగా ఉండేలా నటిస్తూ నిన్ను ఎప్పుడు కిందకు తొక్కలేనే చూస్తారు. ఈ ప్రపంచం వచ్చి నీతో చేతులు కలుపుతామనుకున్నా కలుపుకోకు. అసలు ఈ ప్రపంచాన్నే నమ్మకు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకొని ఉంటావో ఆ రోజు నీ జీవితాన్ని మొదలుపెట్టు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమే. చాలా మంది నీ లైఫ్ లోకి వస్తారు, ఇలా ఉండు అలా ఉండు, అలా ఉంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటారే. ఎందుకు అలా అనేటోళ్ళు అలా పాటిస్తారా? నో వే. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు చేయాల్సింది ఒకటే. ఎవరేమనుకున్నా, ఏం చేసినా, ఏం మాట్లాడుకున్నా, ఒకవేళ కొట్టినా తిట్టినా నువ్వేం సమాధానం ఇవ్వకు. నువ్వు ఇవ్వాల్సిన సమాధానం నీ విజయంతోనే. ఆ విజయం నీలో రావాలంటే నీ మీద నీకు నమ్మకం కలగాలి. ఏమైనా చేయగలను, సాధించగలను, చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడగలననే ఒక నమ్మకం నీలో కలగాలి. అప్పుడే ఆ నమ్మకం నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది. మన జీవితంలో మనకెదురయ్యే మొదటి ఓటమిని చూసే భయపడిపోతాం. గెలవలేమేమో అని మనలో ఉన్న నమ్మకాన్ని చంపేసుకుంటాం. అవసరమైతే ఆ నమ్మకాన్ని నీలో పుట్టేలా చెయ్యి, కానీ చంపేసుకోకు. భయపడి ఆగిపోతే ఆ భయంలోనే మునిగిపోతావు. ఈత వచ్చని ఎంత ఈదినా నిన్ను లాగిస్తూనే ఉంటుంది ఆ భయం. ఆ భయాన్నే భయపెట్టగల సత్తా నీలో ఉంది. దాన్ని ముందుకు తీసుకురా. అప్పుడు ఆ భయం కాదు కదా, దాని అమ్మ మొగుడు వచ్చినా నిన్నేం చేయలేదు. ఇంతకీ ఈ వీడియో చూసిన మీ అందరికీ నేను చెప్పినది సరైనవే అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి గాయ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్.